సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏపీకి పొంచి ఉన్న మోంతా తుఫాన్ ముప్పుతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు కాకినాడ జిల్లా రైతులు. గత 2-3 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా 3252 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి. అలాగే సామర్లకోట, కాజులూరు, పెదపూడి, తాళ్లరేవు, గొల్లప్రోలు, కెర్లంపూడి మండలాల్లో 100 ఎకరాల్లో వరిచేలు నేలకు ఒరిగాయి. చేతికందిన పంటను కాపాడుకునేది ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం సామర్లకోట మండలం వికే రాయవరం నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. గత 2 రోజులుగా కాకినాడ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట చేలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే సామర్లకోట మండలంతో పాటుగా ఇటు పెదపూడి, అదేవిధంగా పిఠాపురం, గొల్లప్రోలు, ఈ కాజులూరు ఇలాంటి మండలాలన్నింటిలో కూడా దాదాపు 3252 ఎకరాల్లో ఈ తొలకరి పంటకు సంబంధించిన వరిచేలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. దీంతో రైతాంగం అంతా కూడా నష్టపోయిన పరిస్థితి. ఒకవైపు ఈ సామర్లకోట మండలంలో దాదాపు 800 ఎకరాలలో పైగా కూడా ఈ పంట చేలన్నీ కూడా పూర్తిగా నీట మునగడంతో పడిపోయిన చేలన్నీ కూడా లేపి పండ్లు కట్టుకుంటున్నారు రైతాంగం అంతా కూడా. ప్రస్తుతం నేను వికే రాయపురం ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ చూపించినట్లయితే వర్షాలతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సామర్లకోట కెనాల్ సర్ప్లస్ వాటర్ అంతా కూడా విడుదల చేయడంతో ఈ విధంగా మొత్తం పంట చేలన్నీ కూడా నీట మునిగి నేల ఒరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి వరంతా కూడా గింజ పాలు పోసుకునే దశలో ఉంది. మరో 15 రోజులు ఆగితే ఈ పంట అంతా కూడా చేతికి అందే పరిస్థితి, కోతలు ప్రారంభిస్తామని చెప్పి రైతాంగం చెప్తున్నారు. ప్రస్తుతం అంతా కొంతమంది వీకరాయపురం సంబంధించినటువంటి రైతులు ఉన్నారు, వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పంట పొలాలు ఎందుకు ఇలా నేల ఒరిగాయి? అయ్యా 3 రోజుల నుంచి వర్షం కురుతుందండి. అయ్యా 3 రోజుల నుంచి ఇలా కుడుతున్నప్పుడు ఈ మామూలుగా పని అంతా కూడా మన చేనంతా పడిపోయిందండి. ఈని దశలో ఉందండి. ఈని దశలో ఉన్నప్పుడు ఇదంతా కూడా నాశనం అయిపోయిందండి. అయ్యా మేము ఎకరానికి 35,000 పెట్టుబడి పెట్టామండి. ఈ పెట్టుబడి కూడా రావట్లేదండి. అధికారులు కూడా ఇప్పుడు ఇంకా ఊళ్ళోకి ఏమి రాలేదు సార్. మేము లోబో దిబోమని ఏడుతున్నాం. దీని అంతా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. ఈ పంట అంతా పెద్దగా మీరు చెప్పండి. ఇప్పుడు పంట అంతా కూడా 2 రోజుల వర్షానికి, అదేవిధంగా సామర్లకోట దగ్గర ఆ వేటలపాలెం లాకలు ఎత్తుండే గోదావరి నీళ్ళన్నీ కూడా వచ్చాయి కదా. ఇప్పుడు తుఫాన్ వస్తుంది, ఎటు పరిస్థితి? మాకు బిక్కువల్ ట్రైను, ఏటపాలెం ట్రైన్లు 2 కూడా మాకు ఈ వర్షం వచ్చేటప్పటికి చిన్న వర్షం వచ్చినా సరే కానీ ఈ సామర్లకోట లాకులు, వీకరాయపురం లాకులు ఓపెన్ చేయడానికి అవక ఏం చేస్తున్నారంటే ఈ పంట కాలానికి నీరు అలాగా డ్రైన్లోకి వదిలేయడం వల్ల ఈ వర్షం నీరు, డ్రైన్ నీరు ఒకసారే మాకు ఎక్కువైపోయి ఈ పంట పొలాలు ఎప్పుడు కూడా 4-5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి జరుగుతుంది. మాకు పెట్టుబడి చేస్తే అధికంగా అయిపోయింది. తుఫాన్ వస్తుంది కదా, తుఫాన్ వస్తే మరి ఏపీకి గండం ఉంది, ఇక్కడే తీరం దాటుతుంటారు చుట్టుపక్కల. మరి తుఫాన్ వస్తే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు వస్తే ఇక్కడ మరి పంట పూర్తిగా పోద్దంటావా? మరి పూర్తిగా పోతుంది కదండి. మరి ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కూడా అదే జరుగుతుందండి. ఇప్పుడేమో మీకు 35 కేజీలు యూరియా వేయండి, 15 కేజీలు పొటాష్ చేయండి అని చెప్తున్నారు తప్పించి 35 కేజీలు యూరియా ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పలేరు. మరి అధికారులు నిన్న పంట పొలాలు పరిశీలించి 35 కేజీలు యూరియా వేయండి, 15 కేజీలు పొటాష్ చేయండి అని చెప్తున్నారు. అంతేగాని మాకు నష్టపరిహారం గురించి ఏం మాట్లాడతలేదండి. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ప్రస్తుతం? ఈ 10 ఎకరాలు సాగు చేసామండి. 10 ఎకరాలు సాగు చేసి ఈ కట్టలు కడతారంటే కూలోడికి 800 రూపాయలు ఇవ్వాలండి మధ్యాహ్నం వరకుని. ఈ కట్టిన కట్టాలి ఎండిపోతుందండి. ఏం చేయాలో అర్థం అవుతలేదండి. ఒకవేళ అలా కొనమంటే 10కి 12కే అడుగుతారండి ఈ ధాన్యం. మా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా సాయం చేయకపోతే మేము నిలబడడానికి ఆస్కారం లేదండి. గత ప్రభుత్వంలో అయితే కొంత కాంత వచ్చిందండి. ఈ ప్రభుత్వంలో అసలు ఏం కనపడలేదండి, ఎవరు రాలేదండి అధికారులు. ఇంతకెతో 2-3 చుట్లు మాకు సబ్సిడీలు వచ్చాయండి, మునిగిపోయినాయి వాటికి. ఈ వాళ్ళకి వచ్చి ఎవరో చేలోకి వచ్చి చూసిన పాపం లేరండి ఎవరన్నా. మనతో కొంతమంది ఈ రైతు సంఘం నాయకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో పంట నీట మునిగి నష్టపోయిన తరుణంలో అధికారులు వచ్చి ఎన్యూమరేషన్ చేసి అదే సీజన్లో నష్టపరిహారం అందించారు. ఇప్పుడు పంట నీట మునిగినా సరే ఎవరో రాని పరిస్థితి ఉందని చెప్తున్నారు. పంట నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వంలో సకాలంలో పంట మునిగితే అధికారులు వచ్చి ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం అందించే పరిస్థితులు ఉన్నాయి. ఏంటండి ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రతి రైతు కూడా పంట దశకు వచ్చింది, అన్నీ కూడా ఈనేసేయండి, బరువుతో ఉన్నాయి. ఇంకొక 15 రోజుల్లో
కోతలు కోసుకుని ఒప్పుడు చేసుకునే టైము. ఈ టైంలో ఇప్పుడు చూస్తే ఇంకా వర్షాలు 26, 27, 28, 29లో కూడా తుఫాను, భారీ తుఫాను ఉందంటున్నారు. ఇప్పటికే అన్నీ కూడా మునిగిపోయి. అలాగే గవర్నమెంట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంఆర్ఓలు కానీ ఏఓలు కానీ వీళ్ళు కూడా ఎవరో స్పందించింది ఏమీ లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దీని మీద తక్షణమే స్పందించి చూసి మరి రైతులకి ఏమైనా నష్టపరిహారాన్ని ఇస్తారని ఈ హైకోర్టు రైతులందరూ కూడా కోరుకుంటున్నారండి. ఇదే మనం చూస్తున్నాము. ఈ వికరాయపురం సంబంధించి రైతాంగం అంతా కూడా తీవ్ర ఆందోళన ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట అంతా కూడా పూర్తిగా నీట మునిగి నేల ఒరిగింది. ఇంకా తుఫాను కూడా వస్తే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వందలాది ఎకరాలంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి. కౌలుకి అదేవిధంగా ఇప్పటివరకు దాదాపు 70,000 వరకు పెట్టుబడి పెట్టాము, మేమంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం సకాలంలో స్పందించి పంట నష్టాన్ని ఎన్యూమరేట్ చేసి నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి రైతాంగం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. విడుదల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, సామర్లకోట మండలం నుండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.